నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వానాకాలంలో పిల్లలకు తరచూ జలుబు చేస్తుందా? పుట్టుకతో ఒకే కిడ్నీ, జీవనం సాఫీగా సాగుతుందా? చిగుళ్ళ నుంచి తరచూ రక్తం, ఏం చెయ్యాలి? కోవిడ్ తర్వాత ఎముకల సమస్యలు పెరిగాయా? ఇంకా హెల్త్ టిప్. వానాకాలం జబ్బులను మోసుకొచ్చే కాలం. తరచుగా వానలు పడుతూ ఉండడంతో హానికారక సూక్ష్మజీవులైన వైరస్లు, బ్యాక్టీరియాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు తరచూ వానల్లో తడవడం వల్ల చాలా తేలికగా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఓవైపు ముక్కు చిదుతూ, మరోవైపు దగ్గుతూ పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వానాకాలంలో పిల్లల్ని వేధించే జలుబు, దగ్గు బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చెయ్యాలో, వారికి ఎలాంటి చికిత్స ఇప్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, రొంప, పడిసం పేరేదైనా ఇది పట్టిందంటే జలగలా ఓ పట్టాన వదలదు. జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజుల్లో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుందనే నానుడి కూడా అందరికీ తెలిసిందే. జలుబు చేస్తే కొందరికి ముక్కులో అదే పనిగా నీరు కారుతుంది, కొందరికి కళ్ళల్లో కూడా నీరు కారుతుంది, కొందరికి విపరీతంగా తుమ్ములు వస్తాయి. ఈ జలుబు కాస్త మెల్లగా దగ్గులోకి మారుతుంది. జలుబుతో పాటు దగ్గు, ఊపిరి పీల్చటంలో ఇబ్బంది, తుమ్ములు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం ఇలాంటి లక్షణాలన్నీ వేధిస్తాయి. జలుబు చేస్తే ఏమీ తినబుద్ధి కాదు, పడుకుందామంటే ఓ పట్టాన నిద్ర పట్టదు. జలుబుతో వచ్చిన ఇంకో సమస్య ఏమిటంటే ఇది అంటువ్యాధి. ఇంట్లో ఒకరికొస్తే మొత్తం ఇంటిల్లిపాదిని చుట్టబెట్టేస్తుంది. ఇలాంటప్పుడు పిల్లలు ఒకటే చిరాకుగా ఉంటారు. పిల్లల్లో జలుబుతో వచ్చిన సమస్యలు ఏమిటంటే అది గొంతులో, చెవిలో కూడా సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. రెయిన్స్ పడ్డప్పుడు మనకి అలర్జీస్ అన్నీ ఫ్లేరప్ అయ్యే అవకాశం కొద్దిగా ఉంటుంది. ఏ రకంగా ఫ్లేరప్ అవుతుంది? ఒక్కొక్క సీజన్లో అలర్జీస్ వేరే వేరే రీజన్స్కి ఫ్లేరప్ అవుతాయి. సమ్మర్లో డ్రైగా ఉన్న సీజన్లో ఏంటంటే పోలెన్ ఎక్కువగా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, లార్జ్ డిస్టెన్సెస్. ట్రీ పోలెన్ అంటాం, అంటే మొక్కల పైన ఉండే పుప్పొడి. అయితే రెయినీ సీజన్లో ట్రీ పోలెన్ తగ్గుతుంది, ఎందుకంటే వాష్ అవుట్ అయ్యి కింద పడిపోతుంది, నేల మీద పడుతుంది. బట్ సాడ్ థింగ్ ఏంటంటే కింద ఉండే కలుపు మొక్కలు, వీడ్ పోలెన్, తర్వాత గ్రాస్ పోలెన్ ఆ వర్షపు చుక్కకి డిసిపేట్ అయ్యి, అంటే దాని బ్రేక్ డౌన్ అయ్యి అవి ఈజీగా మనం గడ్డిలో ఆడుకుంటున్నప్పుడు లేదా కింద కూర్చుని ఆటలు ఆడే పిల్లలు, పార్క్స్లో ఇట్లాంటి వాళ్ళకి అలర్జీ ఫ్లేరప్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది పిల్లలకి తలంటగానే లేదా నడినెత్తి మీద చల్లటి నీళ్లు పడ్డప్పుడు అలర్జీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఈ 2-3 రీజన్స్కి ఏమవుతుందంటే అలర్జీస్ ట్రిగర్ అవుతాయి. అండ్ టెంపరేచర్ సడన్గా తగ్గుతుంది. సమ్మర్లో ముక్కులన్నీ జస్ట్ లైక్ మన పొలాల్లానే ఎండిపోయి ఉంటాయి. అండ్ రెయినీ సీజన్ రాగానే మళ్ళీ రన్నింగ్ మొదలవుతాయి ముక్కులు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ అంతా సఫర్ అయి ఉండుంటే, అంతకుముందు ఇయర్ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి అలర్జీ ప్రొఫిలాక్సిస్ అంటాం. అంటే అలర్జిక్ ఎపిసోడ్ అసలు మొదలు కాకుండా ఉండటానికి ఇచ్చే మందులు ఇస్తారు పీడియాట్రిషియన్స్. అవి యూజువలీ సమ్మర్లో డ్రగ్ హాలిడే ఇస్తాం. మళ్ళీ ఫ్లేరప్ అవుతా అంటే మెడిసిన్స్, ప్రివెంటివ్ మెడిసిన్స్ అవసరం అయ్యేటువంటి పిల్లల్లో ప్రివెన్షన్ మెడిసిన్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. పిల్లలకి ఎప్పుడు పర్సనల్ హైజీన్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఒకటి ఏంటంటే మనకి అలర్జిక్ రియాక్షన్స్ పీల్చటం ద్వారా, ముట్టుకోవటం ద్వారా, తినటం ద్వారా, వేసుకునే బట్టల ద్వారా, తిరిగే ప్రదేశాల ద్వారా వస్తాయి అలర్జీస్. సో ఈ పాటికే మీరు కనుక ఫిగర్ అవుట్ చేసుకుని ఉంటే, అంటే దేని మూలాన మన పిల్లాడికి అలర్జీ ట్రిగర్ అవుతుంది. పీల్చే గాలిని మార్చలేం కదా, అదే ఉంటుంది, టెంపరేచర్స్ తగ్గినాయి. అయితే పర్సనల్గా మనం ఏం చేయొచ్చు? నేసల్ హైజీన్ అంటే డైలీ 2 times స్నానం చేయటం, ఆడుకుని రాగానే, బయట నుంచి రాగానే, స్కూల్ నుంచి రాగానే సింపుల్ నేజల్ సలైన్ వాషెస్. ఆ నేజల్ సలైన్ వాషెస్ ఆయుర్వేదిక్ మెడిసిన్లో జల్నేతి అంటారు. కొంతమందికి అది
నోస్లో ఉన్న అలర్జెన్స్ని తీసేయటానికి ఉపయోగపడుతుంది. బట్ టెక్నిక్ తెలవాలి అండ్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళలోనే అది చేయటం ఇంపార్టెంట్ అండ్ శ్రేయస్కరం. వర్షాలు తరచూ కురిసే ఈ సీజన్లో వైరస్ల విస్తరణ ఎక్కువగా ఉంటుంది. తక్కువ వేడి ఉన్నప్పుడు వైరస్లు మరింతగా పెరుగుతాయి. ముఖ్యంగా జలుబును తెచ్చిపెట్టే ఫ్లూ వైరస్లు, స్ట్రెప్టోకోకస్ వంటి బ్యాక్టీరియా ఈ ఋతువులో బాగా ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందుకే ఈ కాలంలో జలుబు దగ్గు బాధలు అధికంగా ఉంటాయి. జలుబు దగ్గు బాధలకు చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా వారం 10 రోజుల్లో అవే తగ్గిపోతాయి. అయితే అంతవరకు జలుబు దగ్గు బాధల నుంచి ఉపశమనం కోసం పిల్లల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం పూట వేడి నీళ్ల ఆవిరిని పట్టించాలి. బాగా కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగించాలి. ఆహారాన్ని వేడిగా తాజాగా అందించాలి. చికెన్ సూపులు, ద్రవాహారాల్ని తరచుగా తాగించటం మేలు. వేడి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగించటం వల్ల జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త సొంఠి పొడిని కలిపి తాగించటం మంచిది. ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్, ఈ రెయిన్స్ పడ్డప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయి. సేమ్ ప్రిన్సిపల్స్ వర్తిస్తాయి. వీలైనంత వరకు హోమ్ మేడ్ ఫుడ్. అయితే సమ్మర్లో లాగా ఇంట్లో చేసుకున్న ఫుడ్ పాడవటం, ఇంట్లో చేసుకున్న ఫుడ్ తిన్నా కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ప్రోన్ అవటం, ఇవి తగ్గిపోతాయి. బట్ బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినేటప్పుడు వార్మ్ ఫుడ్, ఫ్రెష్ కుక్ ఫుడ్ అండ్ హైజీనిక్ ప్లేసెస్ ఎక్కడైతే శుభ్రంగా చేస్తారో అక్కడ ప్రిఫర్ చేయటం. స్ట్రీట్ ఫుడ్ అస్సలు తినకపోవటం. అండ్ ఇంకొక మేజర్ సమస్య ఈ వర్షాకాలంలో ఏంటంటే దోమల ద్వారా ప్రబలే వేరియస్ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మేము చూస్తున్నాము. డెంగీ, చికెన్ గునియా, మలేరియా ఇవన్నీ విజృంభిస్తాయి. సో ఇంట్లో నిలవ నీళ్లు లేకుండా చూసుకోండి. దోమలు మనని కుట్టకుండా ఉండటానికి మనం తీసుకోగలిగిన పర్సనల్ జాగ్రత్త ఏంటంటే దోమతెరల్లో పడుకోవటం, ఫుల్గా కాళ్ళు కవర్ అయ్యేటట్టుగా క్లోత్స్ వేసుకోవటం. ఏడిస్ ఈజిప్టి అనే ఈ మస్కిటోనే మనకి ఈ డెంగ్యూ, జ్వరాలు ఇవన్నీ స్ప్రెడ్ చేస్తుంది. అయితే దానికి అవి కొన్ని రూల్స్ పాటిస్తాయి దోమలు కూడా. ఏంటంటే మోకాలు హైట్కి పైకి అవి ఎగరలేవు. యూజువల్గా మోకాల కిందే కుడతాయి అండ్ డే టైం కుడతాయి. సో నైట్ టైం నేను దోమతెరలో పెట్టుకుంటున్నాను పిల్లల్ని, దోమలు అసలు లేవు, అయినా కూడా నాకు డెంగ్యూ ఎలా వచ్చింది అని అనుకుంటారు. ఆడుకునే స్థలాల్లో, స్కూల్స్లో డే టైం ఇంట్లో పడుకోబెట్టినప్పుడు చంటి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంటుంది. సో మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలి, శుభ్రంగా ఉంచుకోవాలి అండ్ మస్కిటో నెట్ యూస్ చేయాలి. పిల్లల్లో జలుబు దగ్గు బాధలు ఓ పట్టాన విడవకుండా వేధిస్తూ ఉంటాయి. వారాల తరబడి, నెలల తరబడి ముక్కు చిదుతూ దగ్గుతూ ఉండే పిల్లలు చాలామందే కనిపిస్తూ ఉంటారు. కొందరిలో ఇవి చెవిలో ఇన్ఫెక్షన్లను కూడా తెచ్చిపెడుతుంది. ఇలా జలుబుతో బాధపడే పిల్లలు స్కూలుకి వెళితే ఆ జలుబు వైరస్ ఇతర పిల్లలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. అందుకే జలుబు ఉంటే పిల్లలు స్కూలుకు వెళ్ళకపోవటమే మంచిది. పిల్లల్లో జలుబు కారణంగా చెవిలో పోటు వస్తున్నా, జ్వరం లాంటిది వచ్చి శరీర వేడి 102 డిగ్రీలకు మించి ఉన్నా, శ్వాస తీసుకోవటంలో బాగా ఇబ్బంది పడుతున్నా, 3-4 రోజులైనా గొంతు నొప్పి తగ్గకుండా వేధిస్తున్నా, మెడ గ్రంథులు వాచినట్టు కనిపిస్తున్నా, తలనొప్పి, ఒళ్ళు నొప్పి భరించలేనంతగా ఉన్నా, రాత్రిపూట నిద్ర పట్టకుండా బాధపడుతున్నా, ఇలాంటి సమయాల్లో పిల్లల్ని డాక్టర్కు చూపించి తగిన వైద్యం తీసుకోవటం మంచిది. ముందు జాగ్రత్తగా పిల్లలకు ఫ్లూ టీకాల్ని ఇప్పించటం మరీ మంచిది. ఇద్దరు చేయాల్సిన పనిని ఒకే వ్యక్తి చేయాల్సి వస్తే కాస్త కష్టంగానే ఉంటుంది. మన శరీరంలోనూ ఒక్కోసారి ఇలాంటి పరిస్థితే ఎదురవుతూ ఉంటుంది. 2 కిడ్నీలు చేయాల్సిన పనిని ఒకే కిడ్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కిడ్నీ గ్రహీతలు, దాతల్లో ఈ రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది పిల్లల్లో పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉంటుంది, రెండో కిడ్నీ ఏర్పడి ఉండదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు సాలిటరీ కిడ్నీ అని పిలుస్తారు.
ఇలాంటప్పుడు తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్ ఆరోగ్యం గురించిన ఆందోళనలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఒకే కిడ్నీతో జీవితాంతం నెగ్గుకు రాగలరా అనే సందేహిస్తూ ఉంటారు. పిల్లల్లో పుట్టుకతోటి ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాలిటరీ కిడ్నీ అంటే ఒక మనిషికి ఒక కిడ్నీ ఉండటం. మామూలుగా ఏంటంటే ప్రతి మనిషికి కూడా 2 కిడ్నీలు ఉంటాయి. కానీ ఏదైనా కారణాలతోటి ఒక మనిషికి గనక ఒకటే కిడ్నీ ఉన్నట్లయితే దాన్ని మనం సాలిటరీ కిడ్నీ అంటాం. సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు ఏ కారణంతో మనకి సింగిల్ కిడ్నీ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. బై బర్త్ కనుక సింగిల్ కిడ్నీ ఉన్నట్లయితే యూజువల్గా జీవన శైలిలో కొన్ని జాగ్రత్తలు చెప్తామంటే తప్పితే అంతగా వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ డెవలప్మెంటల్లో అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక కిడ్నీ తీసేసి సింగిల్ కిడ్నీ ఉన్నట్లయితే, లేదా ఒక కిడ్నీకి క్యాన్సర్ వచ్చేసి సింగిల్ కిడ్నీ ఉన్నా, లేదా ట్రాన్స్ప్లాంట్కి ఒక కిడ్నీ డొనేషన్ చేస్తున్నా కానీ వీళ్ళకి ఏమవుతుందని అంటే రెండో కిడ్నీ మీద ప్రెషర్ పడకుండా మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిల్లో అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్. వీళ్ళని స్మోకింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది యాక్టివ్ స్మోకింగ్ కావచ్చు, పక్కన వాళ్ళైనా కానీ చేసిన స్మోకింగ్ కావచ్చు. దానికన్నా ముఖ్యమైనది మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషరు ఉంటే ఆ మనిషికి, లేదా షుగర్ ఉంటే వీళ్ళ కంట్రోల్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ అయినది ఓవర్ ది కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ లైక్ అన్నెసరీ యాంటీబయాటిక్స్ వాడటం కానీ, పెయిన్ కిల్లర్స్ వాడటం కానీ, ఇవన్నీ కూడా ఒకటే ఉన్న కిడ్నీ అనేది వీటిని మెటబలైజ్ చేయడానికి స్ట్రెంగ్త్ సరిపోకపోవచ్చు కొన్ని రకాల కారణాలతోటి. అలాంటి టైంలో కిడ్నీ అనేది 2 కిడ్నీ ఉన్న వాళ్ళకన్నా కానీ సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళల్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, తొందరగానూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు హైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మామూలు వాళ్ళకన్నా కూడా కొంచెం ఎక్కువగా నీళ్లు తీసుకోమని చెప్పి చెప్తాం. యాజ్ లాంగ్ యాజ్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్నప్పుడు సింగిల్ కిడ్నీ తోటి ఎటువంటి ప్రమాదము ఉండదు. ఉదయం లేచాక బ్రష్ చేసుకుంటున్నప్పుడు మనలో కొంతమందికి చిగుల నుంచి రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. బ్రష్ గుచ్చుకునో, బ్రష్ సరిగ్గా లేకనో రక్తస్రావం జరిగిందని భావిస్తూ ఉంటారు. నిజానికి ఇలా రక్తస్రావం కనిపించడాన్ని చిగుళ్ల జబ్బుకు తొలి సంకేతంగా భావించాలని చెబుతారు డాక్టర్లు. చిగుళ్ళ నుంచి రక్తం కనిపిస్తున్నప్పుడు దంతధావనం, ఇతరత్ర అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమందికి బ్రష్తో పళ్ళు తోముకుంటున్నప్పుడు రక్తం కనిపిస్తుంటుంది. ఇది తొలి దశ చిగుళ్ల జబ్బుకు సంకేతం కావచ్చు. నోట్లో నివసించే బ్యాక్టీరియా పళ్ల మీద పోగుపడి గారగా మారుతుంది. సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే చిగుళ్లు ఉబ్బి ఎర్రగా అవుతాయి. చివరికి రక్తస్రావం అవుతుంది. కాబట్టి ఉదయం నిద్రలేచాక రాత్రి పడుకునే ముందు బ్రష్తో పళ్ళు తోముకోవడం మంచిది. పళ్ల మధ్య భాగాలను సన్నటి దారంతో శుభ్రం చేసుకోవాలి. బ్రష్ పోచలు కఠినంగా ఉన్నా ఇబ్బందే. ఇవి సున్నితమైన చిగుళ్లను దెబ్బతీస్తాయి. కాబట్టి మెత్తటి పోచలు గల బ్రష్ వాడుకోవాలి. పొగ తాగే అలవాటు గలవారికి చిగుళ్ల జబ్బు ముప్పు 2 రెట్లు ఎక్కువ. పొగాకులోని రసాయనాలు రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి. దీంతో చిగుళ్ల ఇన్ఫెక్షన్తో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది. పొగ తాగటం వల్ల దెబ్బతిన్న చిగుళ్లు త్వరగా కోలుకోవు. ఎంత ఎక్కువ కాలంగా పొగ తాగుతూ వస్తుంటే అంత ఎక్కువగా చిగుళ్లకు హాని కలుగుతుంది. ఇక రక్తాన్ని పలుచుగా చేసే మందులు వాడేవారికి చిగుళ్ల నుంచి తేలికగా రక్తం రావచ్చు. కొన్ని రకాల మూర్ఛ మాత్రలు, రోగ నిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు చిగుళ్లు త్వరగా ఎదిగేలా చేస్తాయి. ఈ కొత్త కణజాలం సున్నితంగా ఉంటుంది. పళ్ళు తోముకుంటున్నప్పుడు త్వరగా రక్తస్రావం కావచ్చు. కుంగుబాటు, అలర్జీ, రక్తపోటు తగ్గించే మందులతో నోరు పొడిబారుతుంది. ఇది సమస్యకు దారితీయవచ్చు. గర్భిణీల్లో హార్మోన్ల ప్రభావంతో చిగుళ్లకు ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. దీంతో అవి ఉబ్బి ఎర్రబడతాయి. గారకు కారణమయ్యే బ్యాక్టీరియా చిగుళ్ల మీద మరింత ఎక్కువగా దాడి చేసే అవకాశమూ ఉంది. అందువల్ల గర్భం ధరించే సమయంలో సరిగ్గా పళ్ళు తోముకోవడం మంచిది. తీపి పదార్థాలకు దూరంగా ఉండటమూ మేలే. మధుమేహం కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి నోట్లో బ్యాక్టీరియాను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. ఇది చిగుళ్ల జబ్బుకు దారి తీస్తుంది. దీంతో తోముకుంటున్నప్పుడు రక్తం వస్తుంది. కాబట్టి మధుమేహం గలవారు గ్లూకోజ్ని నియంత్రణలో ఉంచుకోవాలి. కరోనా గురించి ఇప్పుడు మనకే చింత లేదు. ఒకప్పటిలా భయపడాల్సిన పనే లేదు. చక్కటి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో దాని తాలూకు చిన్న చితక సమస్యలు చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో ఎముకల్లో సమస్యల తాకిడి పెరిగిందని అనేక పరిశోధనలో వెల్లడైంది. ఎముకలో కణజాలం చనిపోవడం, తుంటి కీలు దెబ్బతినడం, కీళ్ల నొప్పులు పోటెత్తడం ఈ కోవలోకే వస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. కోవిడ్ తర్వాత ఎముకల్లో కనిపిస్తున్న సమస్యలు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ బాధితుల్లో చాలా మందిలో ఎముకల సమస్యలు పెరిగాయనే వాదనలో నిజమెంత? కోవిడ్ అనగానే మెయిన్ అందరూ ఊపిరితిత్తులు సంబంధించిన
ది వ్యాధి కానీ వెంటిలేటర్ మీద ఎక్కారు ఇలాంటి కాన్సెప్ట్ మీద ఉన్నారు, కానీ ది తర్వాత వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన పేషెంట్స్లలో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మందికి వచ్చింది. ముఖ్యంగా షుగర్, డయాబెటీసు, ఆ తర్వాత ఒబేసిటీ, ఈ 2 కోర్మార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో నిజానికి చెప్పాలంటే స్టాటిస్టిక్స్ ప్రకారంగా 70% వాళ్ళు ఏదో ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లం, మోకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నది సమస్యలతో రెగ్యులర్గా ఆర్థోపెడిక్ డాక్టర్స్కి సంప్రదిస్తూ ఉన్నారండి. కోవిడ్ తర్వాత ఎముకల్లో తలెత్తిన సమస్యలు ఎలా ఉంటున్నాయి? మయాల్జియా అంటే ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, ఆ తర్వాత ఆర్థ్రాలజియా, కీళ్ళ నొప్పులు, ఇవి 2 తరచుగా వస్తూ ఉంటారు. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చే లోపల రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది ఒక కొత్తది సమస్య అండి. అంటే వీళ్ళకి జన్యురీత్యా ఆటోజోమల్ డిజార్డర్స్, వాటి వల్ల ఏదో ఒక కీళ్ళవాతం లాగా, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదా గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఇలా పలు రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయండి. వీటిది ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. పోస్ట్ కోవిడ్ వైరల్ ఆర్థరైటిస్కు చికిత్స ఎలా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, యాంటీ రుమాటిక్ డ్రగ్స్ వాడుతూ ఉండాలి. సోరియాసిస్ ఉందనుకోండి, వాటికి సోరియాటిక్ ట్రీట్మెంట్, అలాగా దీని మూల కారణం ఏంటో అవి చూసుకుంటూ ఉండాలి. అలాగే కోమాప్స్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే ఇంకా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నమాట. సో పెయిన్ అంటూ ఉంటే కాస్త NSAIDs, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అలాంటివి కొన్ని వాడుతూ, తర్వాత మెయిన్ వ్యాయామం అండి. సో మన ఫిజికల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా అవసరం. జీవన విధాన శైలి మార్పు అన్నది చాలా అవసరము. అవి టాలరబుల్ యాక్టివిటీస్ అంటూ చేసుకుంటూ ఉండి కాస్త హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అలవర్చుకుంటే యూజువల్గా ట్రీట్ అవుతూ ఉంటాయి. బోన్ డెత్, ఎవాస్కులర్ నెక్రోసిస్కు ఎలా చికిత్స చేస్తారు? ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత హిప్ జాయింట్ రీప్లేస్మెంట్స్ చాలా పెరిగాయండి. వీటికి మెయిన్ కారణం ఏంటంటే మన తుంటి కీలు దగ్గర ఉన్న హెడ్ ఆఫ్ ది ఫీమర్, మన తొడ ఎముక యొక్క తుంటి ఎముక యొక్క తల భాగాన్ని హెడ్ ఆఫ్ ది ఫీమర్ అని చెప్పి అంటాము. ఆ హెడ్ ఆఫ్ ది ఫీమర్లో ఏమవుతుందంటే ఇది బోన్ డెత్ అంటూ అవుతుంది. ఈ ట్రెబికులార్ బోన్, మనకు 2 రకాల బోన్స్ ఉంటాయి, కాంపాక్ట్ బోను, ట్రెబికులార్ బోన్ అని. ఈ కోవిడ్ వల్ల మనకు బ్లడ్ క్లాట్ అయ్యే మెకానిజం ఒకటి ఉందండి. దానివల్ల ఏమవుతుందంటే అది వచ్చి మన బ్లడ్ హెడ్ ఆఫ్ ది ఫీమర్, తుంటి భాగం యొక్క తల భాగం హెడ్ ఆఫ్ ది ఫీమర్కి బ్లడ్ సప్లైని ఇది కొద్దిగా ఇంటరప్ట్ చేసేసి ఆ బ్లడ్ సప్లై లేకుండా బోన్ అంతా నిర్జీవంగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే స్క్లీరోజ్డ్ బోన్, డెడ్ బోన్ల కింద తయారవుతుంది. దాన్నే డెత్ బోన్ అంటారు. సో అలాంటి ఎముక వల్ల ఏమవుతుందంటే షేప్ మారిపోయి, అది తుంటి కీలు యొక్క షేప్ మొత్తం మారిపోయి ఫ్లాట్ అయిపోయి మనకు హిప్ పెయిన్ అంటూ విపరీతంగా వస్తుందండి. సో వాళ్ళకి ఇంకా మనము స్టేజెస్ ప్రకారంగా ట్రీట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇనీషియల్ స్టేజెస్లో అంటూ ఏమన్నా వస్తే మనం వాటికి ఏమంటే ఈ మధ్య రీసెంట్గా PRP ఇంజెక్షను, స్టెమ్ సెల్స్ ఇంజెక్షను, BMAC, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అని చెప్పేసి మన ఎముక బ్లడ్ సెల్స్ తీసేసి దాన్ని మనము వడగట్టేసి అందులో బలమైన కణాలని మనము మళ్ళీ అందులోకి ఇంజెక్ట్ చేసి బ్లడ్ సప్లైని మనము పెంపొందిస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ చేసినను మనకు తగ్గలేదనుకోండి, అప్పుడు ఇంకా మనం స్టేజెస్ ప్రకారంగా స్టేజ్ 4 అంటూ వస్తే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవాలండి. ఎముకల్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా? ధూమపానము, ఆల్కహాల్ కన్జంప్షన్, మద్యపానం, ఇవి 2 వీలైనంత వరకు అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల ఎముక కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఇవి 2 గిన మనము అవాయిడ్ చేసినట్లయితే తప్పకుండా మన బోన్ని మనమే కాపాడుకున్నట్లు ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్స్ అండి. ముఖ్యంగా ఏంటంటే యాక్టివిటీ. రోజుకు కనీసం అంటే ఒక ½ an hour to 45 minutes ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ, వాకింగ్ అన్నది చేసుకోండి, సైక్లింగ్ చేసుకోండి, స్విమ్మింగ్ చేసుకోండి, అలాగా 45 minutes ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ పర్ డే. తర్వాత ఆహార నియమాలు,
ముఖ్యంగా కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుందండి. కాల్షియం మనకు చూసుకున్నట్లయితే రాగి ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ది కాల్షియం. తర్వాత నువ్వులు, సీసమ్ సీడ్స్ అన్నమాట, అందులో కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇంకా అది కూరగాయల్లో వచ్చే లోపల మనకు మునక్కాయలు, వీటిలో అన్నిటిలో కూడా మంచి కాల్షియము, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయండి. వీటికి మించి మన బోన్కి కావాల్సిన విటమిన్ డి అత్యంత కీలకం. ఈ మధ్య మీరు ఎవరిని చూసినా కానీ విటమిన్ డి తగ్గిందండి అని చెప్పి అంటున్నారు. ఈ విటమిన్ డి మనకు పుష్కలంగా న్యాచురల్గా సూర్యభగవాను నుంచి మనకు లభిస్తూ ఉంటుంది. మన చర్మమే పెద్ద కర్మాగారం అన్నమాట. సో అది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సూర్యకిరణాల్లోని అల్ట్రా వైలెట్ బీ రేస్ మన చర్మం మీద పడగానే ఆ విటమిన్ డి అక్కడే ఉత్పత్తి అవుతుంది. మనం అది సపరేట్గా ట్యాబ్లెట్లు, శాచెట్స్ కానివ్వండి, సిరప్స్ కానివ్వండి వాడాల్సిన అవసరం లేదు. రోజు ఒక హాఫ్ అన్ అవర్, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 లోపల, ఈ 6 అవర్స్లో ఒక అరగంట కేవలం సూర్యునికి మనం మన బాడీని ఎక్స్పోజ్ చేసినట్లయితే మనకు కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుందండి. ఎముకల్లో తలెత్తే సమస్యలకు సత్వర వైద్యమే సరైన పరిష్కారం. తుంటికీలు దెబ్బతింటుందని, ఎముకలో కణజాలం నశిస్తుందని పరీక్షల్లో తేలినప్పుడు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. అప్పుడే మన ఎముకలు చక్కటి ఆరోగ్యంతో ఉంటాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పాదాల్లో పగులతో బాధపడుతున్నప్పుడు గులాబీ నీళ్లకు కొద్దిగా గ్లిసరిన్ను కలపండి. ఈ ద్రావణంలో ముంచిన దూదితో నిత్యం పాదాలను మర్దన చేస్తూ ఉండండి. పాదాల్లో పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి.